అందరికీ కొత్త కొమ్మగూడెం గ్రామ జేబీ యూత్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కొత్త కొమ్మగూడెం గ్రామం మంచిర్యాల జిల్లాలో ఒక గుట్ట కింద ప్రాంతంలాగా మారుమూల ప్రాంతంలాగా మన కొత్త కొమ్మగూడెం గ్రామం అనేది ఉండేది. ఈ గ్రామంలో నుంచి మన గ్రామ యువత చాలా మందికి ఎన్నో అవకాశాల కోసం ఏ పార్టీ నుంచి అయినా మండల స్థాయిలో మనకు ఉన్నత స్థాయి పదవి మనకు ఉన్నట్లయితే గ్రామం ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం వైపు చూడగలుగుతారు అభివృద్ధి కోసం. కాబట్టి మన గ్రామం నుండి ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ కుక్కరాల ప్రేమసాగరరావు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన గ్రామాన్ని గుర్తించి మన గ్రామం నుండి మన ఎంపీటీసీ ఎక్స్-ఎంపీ మన సందా సురేష్ గారి ఆధ్వర్యంలో నాకు మండల యువత ఆధ్వర్యంలో మండల పోస్టు ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షునిగా మండల అధ్యక్షుడిలో మండల ప్రతి ఒక్క యువత కూడా నాకు సపోర్ట్ చేసిండ్రు. అందులో భాగంగా ముఖ్యంగా నేను మెంబర్షిప్ స్టార్ట్ చేసిన దాంట్లో మొదటగా శ్రావణు, వంశీ, ఇంకో రవీందరు, సంథింగ్ నరేష్ కొంతమందికి ఎప్పుడు జరిగింది మెంబర్షిప్ ఐడి ఇచ్చి అందులో మీరు అందరూ కూడా సభ్యత్వం తీసుకొని నాకు మద్దతుగా ఓటేసి నన్ను గెలిపించిన మీ జేబీ యువత అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే నేను మండల అధ్యక్షుడు పోటీ చేసిన స్థాయిలో మొదటి స్టెప్ ఇక్కడి నుంచో మొదలుపెట్టిన, ఇక్కడి నుంచో ఓటు వేయడం జరిగింది. మీ దగ్గర నుంచి కూడా ఆ మద్దతు సహకారంతోనే మండల స్థాయిలో నాకు 10 రావడం జరిగింది. ఇలా మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి. మన లక్షపేట మండలం గురించి 18 గ్రామాల నుంచి మన కొత్తగూడెం గ్రామానికి విలువిచ్చి మన గ్రామం నుంచి ఒక నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో ప్రేమసాగరరావు దాన్ని ఎక్కడం జరిగింది. దాని ద్వారా దానికి మద్దతు సహకరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో పాటుగా ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ యువతకు గ్రామ యువత కానీ ఇక్కడ సపరేట్గా జేబీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి విద్య, వైద్యం, ఉపాధి ఎలాంటి రంగంలోనైనా కూడా చిన్న అవసరం వచ్చినా కూడా నాకు తోచిన వరకు ఏ విధంగా అయితే నాతో జరుగుతుందో అంతకుమించి నాతో కానప్పుడు నా పైన నాయకులతో మాట్లాడైనా మీ సంబంధిత సమస్య అన్నింటి కూడా నేను మధ్య తీసుకుపోయి కంపల్సరీ సాల్వ్ ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జేబీ యువత ఇక్కడ నాకు ఎంతో ఆదరంగా ఎప్పుడుతుందో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకున్న పాఠశాల దగ్గర కూడా వచ్చి నాకు ఇలా సత్కరించడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను చిన్న స్థాయిలో ఓనమాలు చేసుకున్న బడి ఇక్కడ ఈ ఆందోళన చేసిండు. ఈ కాలనీ ఎప్పుడు నేను మర్చిపోదాల్చుకోలే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక వచ్చిన మొదటి సమస్యగా మనకు ఈ యువతకు ఎలాంటి విద్య అయినా చెప్పినగా మీరు అన్నట్టుగా ఇంకోటి రాజకీయ పదవులు కావచ్చు. ప్రతి పదవిలో కూడా అది రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినా కానీ అన్ని రంగాల్లో కూడా ఇక్కడ యువతకు నేను చేసుకునే మండల బాడీలో కానీ విలేజ్ కమిటీలో కానీ గ్రామం ఎక్కడైనా కూడా మీ అందరికీ కూడా అవకాశం ప్రయత్నం చేస్తా. కంపల్సరీగా భవిష్యత్తులో మన యూత్ కాంగ్రెస్ ఇంకొంచెం ముందుకోవాలంటే మీరు యూత్ మద్దతు కంపల్సరీగా ఉండాలి. మీరు ఎంత కష్టపడితే భవిష్యత్తులో మనకు కూడా అంత అత్యున్నత పదవులు లాభిస్తే నాకు కూడా సొంత ఉత్తగం రాలేదు. మనకు కూడా కష్టపడి జెండా మోస్తేనే వచ్చినాయి. ఇక్కడ కూడా చాలామంది కార్యకర్తలు యువకులు అందరూ ఉన్నారు. జెండా మోసే కార్యకర్తలు ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా ఎవరికి జరిగినట్లు అనిపిస్తే వచ్చి తీసుకురండి. కంపల్సరీగా దాన్ని నేను మీకు అనుకూలంగా మీకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తా. ధన్యవాదాలు. జై భీమ్.